హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను గిరీష్ పప్పుచారు చేస్తున్నాం. నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి 2 times చేసా పప్పుచారు ఇప్పటివరకు. ఎప్పుడూ బాగా రాలేదు. ఈసారి చూడాలి ఎలా వస్తుందో. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఎవరు చేశారో చెప్పండి, నేనా గిరీషా. అండ్ మర్చిపోకుండా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గిరీషు, నిన్న ఏదేదో చెప్పావు, లంచ్ చేస్తాను, సాంబార్ చేస్తా, నీకన్నా బాగా చేస్తా, ఏదో చెప్పావుగా. నేను చెప్పినట్టు చేయండి, ఇలా కడిగేసి అంతే. నేను చెయ్యను, నేను చాలా చేపిస్తా. రాదని చెప్పు. ఎవరనుకున్నా ఇక్కడ చెఫ్ నీళ్ళ కాదు విజయలక్ష్మి. ఓకే డన్. నేనా నైఫ్ ఉంది, ఆనియన్స్ ఎప్పుడు తీసిన కాదు వచ్చి ఖర్చు విజయలక్ష్మి. నేనేం చేయను ఈరోజు. సాటర్డే హాలిడేనా మీకు? చెత్త చెత్త చేస్తున్నావు గిరీషు. ఎవరైనా అలా తీస్తారు, నేను చేయను. పాస్ చేయలక్ష్మి, చాలా ఇంకా ఆపేసాయి. చేయి, ఎలా చేస్తావు చూస్తా. చాలే ఆపేసాయి. జనాలు చూస్తారు నువ్వు ఎలా ఆనియన్స్ కట్ చేస్తున్నావో. చాలామంది నువ్వే వంట చేస్తున్నావు అనుకుంటున్నారు ఇంట్లో, సో వాళ్ళకి తెలియాలి నువ్వు ఎలా చేస్తున్నావు. దానికి జూమ్ చేయి, ఇట్లా కట్ చేయడం చూపిస్తా ఎలా కట్ చేయాలి ఆనియన్స్. ఫస్ట్ ఇలా ఒక హాఫ్ పక్కన పెట్టేసి క్లోజ్ ఇంతకుముందు పానీపూరి బండి దగ్గర పని చేసావా గిరీషు? సేమ్ వాళ్ళలానే కట్ చేస్తాను యాజ్ ఇట్ ఈస్. నాకు తెలుసు, గుర్తులేదురా. నాకు తెలుసు విజయలక్ష్మి, నేను చెప్తాను ఎట్లా చేయాలో. ఆనియన్స్ కట్ చేయి, పచ్చిమిర్చి కట్ చేయి, ములకాయ కట్ చేయి, క్యారెట్ కట్ చేయి. దాని తర్వాత యూట్యూబ్ చూడాలి. ఎస్ చెప్తున్నాను కదా నేను. ఎన్ని కావాలి టమాటోస్? 10 ఎందుకు, ఒకటి సరిపోయింది. టమాటో డాగ్ చెప్పని పట్టుకొని మర్చిపోయా, ఫ్రిడ్జ్లో ఉంది, తీసుకొస్తాను. నాకేం షట్ అసలు ఏం విజయలక్ష్మి. క్యారెట్ ఇట్లా అయిపోయింది క్యారెట్. పొద్దున్న నేను ఇడ్లీలోకి క్యారెట్ తురిమి కొంచెం వేయమని చెప్పానండి. దానికి ఇలా కోతి కొడుకున్నట్టున్నాడు. మరి ఏం చేశాడో. కట్ చేద్దాం నీట్గా. వాష్ చేసి నీట్గా కట్ చేయి. ఒక్క పని సరిగ్గా చేయాలి. జూమ్ చేస్తాను. అంతే, బయట వదిలేసాం, ఇది నల్లగా అయిపోయింది. పొద్దున ఇడ్లీలోకి వేసేసి నైఫ్తో ఇట్లా అన్న పైన తోలు. ఇప్పుడు
అట్లయితే మాట్లాడతాను నీకన్నా బాగా చేస్తాను. నేను కాబట్టి తింటున్నా నీ వంట. ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచే మాట్లాడతాను. కొంచెం నిన్న క్యారెట్ చేసేటప్పుడు ఒకటి ఉంచా దీనిలో చేసుకోవచ్చులే అని. కొంచెం మధ్య చాలు బయటకు వచ్చింది. టొమాటో కట్ చేయడం రాదు అసలు నీకు? వచ్చు అంతసేపు కట్ చేస్తున్నావు. ఏం మటన్ షాప్లో పనిచేసేయండి నువ్వు? ఏం నాకు కొయ్యడం ఏంటి అసలు? చాలే ఇంకా. పప్పులో వేసే ముద్దరికే కదా సరిపోతాయి. ఎందుకంటే పప్పులో వేస్తారా? ఇలాంటి చూపులు వెరీ గుడ్. ఎవరు చేస్తానండి? ఎవరు చేస్తున్నారు? ఒక 4 వీల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. ఇలాంటివన్నీ నువ్వు చెప్పకూడదు. ఏం లేదు, మామూలుగా విజిల్స్ 4 వస్తే చాలు. ఓకే. కానీ మనం ఎక్కువ విజిల్స్ పెట్టామనుకో అప్పుడు టిప్పు చెప్పమంటే నవ్వుతావు. ఇంకో ఈజీగా మెత్తబడుతుంది. అంటే మనం ఇలా ప్రెస్ చేయగానే నీ అంత ఇంగ్లీష్ మాకు రాదండి. ఇంకో ఎక్స్ట్రా విజిల్ ఉంటే పప్పు మెత్తగా అవుతుంది, మన రుబ్బుకోవడం ఈజీగా ఉంటుంది. అది చెప్పమంటే ఏదైనా చెప్పు. ఎందుకు హీరోలో ఉన్నావు కదా విజయలక్ష్మి? ఏం దగ్గుతున్నావు? పక్క నుంచి పవన్ కళ్యాణ్, పక్క నుంచి మహేష్ బాబు. నాకేం తక్కువ విజయలక్ష్మి? అప్పుడు అమ్మో విజయలక్ష్మి ఎందుకు కొడతావు అసలు? ఇప్పుడు ఎవరు మ్యాన్ హ్యాండింగ్ చేస్తున్నారు చూడండి. నన్ను మ్యాన్ హ్యాండింగ్ చేస్తుంది. ఎట్లా వచ్చింది పప్పు చూద్దాం. వావ్ సూపర్ ఆసమ్. చూసావా నేను చేసి అట్లా ఉంటుంది. అంటే రాదు రాదు అంటావు. అలాగా తిప్పేది చూపి సైడ్లో అలా తిప్పు. నా ట్రైనింగ్లో బాగానే చేస్తున్నావు. అంతా ఎవరు ట్రైనింగ్? మన ట్రైనింగే అంతా. పెళ్ళి కాకముందు అసలు వంటలు ఏమి రావు, పెళ్ళైన తర్వాత చేస్తాం. నెక్స్ట్ వీడియో చూడాలి, యూట్యూబ్ వీడియో చూస్తాను. టమాటా అన్నీ వేసేసేద్దాం. కల్లుప్పు వేసేసి కొంచెం టొమాటోస్, ఉల్లిపాయలు. చూపి వాడికి చూపించాను సార్. ఇలా పెట్టి వావ్ మీద పడుతుందిలే. నెక్స్ట్ తాలింపులో కూడా ఉల్లిపాయలు ఏం అవసరం లేదా? వేయాలి, మళ్ళీ కట్ చేద్దాంలే. ఎక్కువైపోతాయి అప్పుడు. ఇంకా అసలు నీకు తెలుసా చేయడం? నేను మర్చిపోయా. అలాంటప్పుడు నా
నానబెట్టేసి నీగా పులిహోర కలిపలేదు అందుకే చింతపండు కలుపుతుంది. దీన్ని ఓవర్ యాక్షన్ అంటారేమో. బాగుంది. వాటర్ పోతాం కొంచెం. విజయలక్ష్మి బాగుంది. కొన్ని సాల్ట్ తగ్గింది. వావ్, చూడు చిక్కగా అది ఆపేసా. ఆయిల్ ఇలా రైస్ చేసేటప్పుడల్లా మేము ప్రతిసారి రైస్ సూప్ తీసి ఇద్దరం కొంచెం కొంచెం తాగుతాం. ఇంకొకటి గుమగుమలాడుతున్న పప్పుచారు. చూడండి రుచికరమైన మా పప్పుచారు. నేనే చేశాను, గిరీష్ కాదు. గుమగుమలాడుతున్న రుచికరమైన పప్పుచారు. నిన్న చేసిన క్యారెట్ కూర, ఈరోజు మార్నింగ్ చేసిన ఇడ్లీలోకి చేసిన టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి అండ్ రైస్. ఫైనలీ గంజి, రైస్ గంజి, రైస్ సూప్. ఉప్పు అప్పుడే తినదు పోసుకొని. మురికి రావట్లేదు ఇంకా, అయ్యో పడిపోతుంది. రైస్ అండ్ పప్పుచారు ఫుల్ వేడిగా ఉంది, కలపడానికి బాగా కాలుతుంది అసలు. ఓకే, ఎలా ఉంది? పర్లా బో, నేను తిన్నా. నువ్వు చేసినట్టు మాట్లాడతావు. మొత్తం నేనేగా చేస్తుంది. అండర్ మై మీరైనా సర్వెలెన్స్. మా గిరీష్కి అర్థమయ్యేలా చెప్పండి పప్పుచారు నేను చేశానని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.